అండి, అందరికీ నమస్కారం. మీ శ్రీధర్ మాట్లాడుతున్నాం. ఈరోజు రస్సింగ్ పెట్టని మీరు చూడొచ్చు. డబుల్ బాడీ రిచ్ వాటర్ 6 months దీని వయసు. ఇవాళ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే శీతాకాలంలో వచ్చే వ్యాధి మనకి ఇమ్మీడియట్గా గుర్తొచ్చేది కొరైజా. కొరైజా అంటే కొంతమంది అందరికీ తెలుసండి, తెల్లని వాళ్ళకి మాత్రం మీరు పర్టికులర్గా చూస్తే మనకి తెలిసిపోద్దండి. నాకు అన్ని కోళ్ళలో ఈ ఒక్క కోడిని నేను కనిపెట్టగలిగానంటే నేను ప్రతి దాన్ని కూడా అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాను. ఈ అబ్జర్వేషన్ అనేది చెయ్యకపోతే ఇమీడియట్లీగా కోడిని మనం కోల్పోయే అవకాశం ఉంటుంది. క్రమేపీ కొరైజా అంటే ఒక పక్క వాపు చూడండి, మీరు చూస్తున్నారు వీడియోలోని. ఒక పక్క వాపు చూడండి, అదిగో మీకు పర్టికులర్గా చూపిస్తున్నాను. ఒక పక్క అంతా వాపు. ఆ వాపు ఒక పక్క ఉంటుందండి, రెండో పక్క ఉండదు. క్రమేపీ ఈ వాపు ఎక్కువై మనం ఏం చేయకపోతే కన్ను దగ్గర బాగా వాసిపోయి కన్ను పోయే అవకాశం ఉంటుందండి. దాంతోపాటు విపరీతమైన గురకొచ్చి చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందండి. మనము ఎట్ టైమో దీన్ని చూసుకోవడం అయితే మనం చూడండి, నేను స్టార్టింగ్ స్టేజ్లో చూసాను దీన్ని మనం స్టార్టింగ్ స్టేజ్లో చూసాం కాబట్టి ఒక యాంటీబయాటిక్ చేస్తే వెంటనే రికవర్ అయ్యే అవకాశం ఉంటుందండి. లేకపోతే క్రమేపీ వాపు ఎక్కువైపోయి ఓ పక్క అంతా వాసిపోయి కన్ను పోయే అవకాశం ఉంటుందండి. అలాగే విపరీతమైన గురక కూడా వచ్చి చాలా ఇబ్బంది పడుతుందండి కోడికి. అలా కాకుండా మనం ఎట్ టైమే మనం యాంటీబయాటిక్ మీకు వీడియోలో చూపిస్తాను. ఏ నీరసనకన్నా యాంటీబయాటిక్ కొద్దిగా కోడికి ఇబ్బందిగా ఉన్నప్పుడు మనం యాంటీబయాటిక్ అంటూ ఏదోటి చేసుకుంటే ఈ అన్నిటికంటే ఈ టైసిన్ 50 అనేది ప్రతి దానికి కూడా మనకి ఏ నీరసం తెలకపోయినా 0.5 ml టైసిన్ 50 చేస్తే యాంటీబయాటిక్ వెంటనే మనకి రికవర్ అయ్యే అవకాశం ఉందండి. అలా నేను చాలా వాటికి టైసిన్ 50 చేస్తాను ఎక్కువగానే. చూడండి, ఈ కొరైజా కూడా నేను ఇప్పుడు 0.5 ml టైసిన్ 50 చేశానండి. ఇది కాకుండా ఆక్సి 2 LA ఈ రెండు కాంపిటీషన్ కూడా చాలా బాగా పనిచేస్తాయండి. ఈ పెట్టను మనం ఎట్ టైం చూసుకుంటే పెట్టను మనం సేఫ్గా చేసుకోగలమండి. ముందు నీరసం అన్నది మనం కోళ్ళలో కనిపెట్టగలిగే ఉండాలండి. ఎట్ టైం మనం చూసిన వెంటనే దాన్ని అబ్జర్వేషన్లో చూసుకుని మనం చేసుకుంటే వెంటనే మనకి కోడికి ఏ ఇబ్బంది అవ్వకుండా ఉంటుందండి. అదే ముదిరిపోయాక చేస్తే అది అటో ఇటో అవటం జరుగుతుంది. కాబట్టి మనం కోడిని ఇవాళ రోజు చూస్తూనే ఉంటాం, ఇవాళ ముఖం ఎందుకు వాసింది, ఇదేదో కారణం.